వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. కన్సైన్మెంట్ అకౌంట్స్లో ఈరోజు మనం కన్సైన్మెంట్ సంబంధించిన అకౌంట్స్లో నార్మల్ లాస్కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, నార్మల్ లాస్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా అకౌంట్స్ ప్రిపేర్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఆన్ 1st January 2015, భారత్ కోల్ కంపెనీ లిమిటెడ్ కన్సైన్డ్ టు కర్న్ ఆఫ్ కర్నూల్ 1000 tons of coal. భారత్ కోల్ కంపెనీ లిమిటెడ్ కరణ్ ఆఫ్ కరణ్కి కన్సైన్మెంట్ మీద 1000 tons ఆఫ్ కోల్ని పంపించడం జరిగింది. ద పిట్ కాస్ట్ ఆఫ్ ది కోల్ బీయింగ్ 100 rupees per ton. టన్ ఒకటి 100 rupees. ద కంపెనీ హ్యాడ్ పేడ్ 10,000 rupees towards freight and insurance. Freight and insurance కింద 10,000 rupees ఖర్చు అయింది. కరెంట్ టుక్ డెలివరీ ఆఫ్ గూడ్స్ కన్సైన్డ్ ఆన్ 10th January 2015. 10th January 2015 కోల్ కరెంట్కి చేరడం జరిగింది, డెలివరీ తీసుకున్నాడు. అండ్ ఇమీడియట్లీ యాక్సెప్ట్ ఏ బిల్ డ్రాన్ ఆన్ హిమ్ ఫర్ 50,000 rupees ఫర్ 2 months. 50,000 rupees వాల్యూ చేసే బిల్లు 2 monthsకి అతను బిల్ని యాక్సెప్ట్ చేశాడు. అలాగే 31st March వెన్ ద కంపెనీ అకౌంట్స్ ఆర్ క్లోజ్డ్, ద కన్సైనీ రిపోర్టెడ్ దట్. ఏమేమి విషయాలు తెలియజేశాడంటే, ఫస్ట్ది, దెర్ వాజ్ షార్టేజ్ ఆఫ్ 50 tons ఆఫ్ ది హోల్ కన్సైన్మెంట్ డ్యూ టు లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ ది కోల్. లోడింగ్ అండ్ అన్లోడింగ్లో 50 tons కోల్ అనేది మిస్ అయ్యింది. లోడింగ్ అన్లోడింగ్లో కోల్ అనేది గాలికి ఎగిరిపోతూ ఉంటుంది కాబట్టి అలా లోడింగ్ అన్లోడింగ్లో షార్టేజ్ ఎంత వచ్చిందంటే 50 tons. ఈ విధంగా న్యాచురల్గా వచ్చేటువంటి షార్టేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని నార్మల్ లాస్ అంటాం. మనం ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ నార్మల్ లాస్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. అది 50 tons. 800 tons సోల్డ్ ఎట్ 130 rupees per ton. టన్ 130 rupeesకి 800 tonsని సోల్డ్ చేయడం జరిగింది. హీ హ్యాడ్ ఇంకర్డ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్: గుడ్ ఆన్ రెంట్ 500, ఇన్సూరెన్స్ 500 అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 1000 rupees. కరణ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఏ కమిషన్ ఆఫ్ 4% ఆన్ ది సేల్ ప్రొసీడ్స్. కమిషన్ వచ్చి 4% సేల్స్ ప్రొసీడింగ్స్ మీద. షో ద నెసరీ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ భారత్ కోల్ కంపెనీ లిమిటెడ్ అజ్యూమింగ్ దట్ హ్యాడ్ రెమిటెడ్ ద బ్యాలెన్స్ డ్యూడ్ బై బ్యాంక్ డ్రాఫ్ట్ అండ్ 31st March 2015. సో ఈ ప్రాబ్లంకి మనం ఇప్పుడు అకౌంట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. భారత్ కోల్ కంపెనీ లిమిటెడ్ బుక్స్లో ఫస్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి. కన్సైన్మెంట్ అకౌంట్లో మనకి డెబిట్ సైడ్ ఏమొస్తాయి అంటే, ఫస్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎంత అయితే మనం కన్సైన్మెంట్ మీద పంపించామో ఆ అమౌంట్ వస్తుంది. 1000 tons కాబట్టి 1000 tons, ఒక్కొక్క టన్ వాల్యూ 100 rupees. సో 1000 into 100 చేస్తే 1 lakh rupees వస్తుంది. సో డెబిట్ సైడ్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని January 1st 2015 1 lakh rupees వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, భారత్ కోల్ లిమిటెడ్ చేసినటువంటి ఎక్స్పెన్సెస్ రాయాలి. భారత్ కోల్ లిమిటెడ్ 10,000 rupees ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్గా ఎక్స్పెన్సెస్ చేయడం జరిగింది కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి కన్సైన్మెంట్ అకౌంట్కి 10,000 rupees రాయాలి. నెక్స్ట్ కరెంట్ చేసినటువంటి ఎక్స్పెన్సెస్. కరెంట్ చేసిన ఎక్స్పెన్సెస్ ఏంటంటే 500 గోడౌన్ రెంట్, ఇన్సూరెన్స్ 500, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 1000, టోటల్ 200 కరెంట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ 31st March టు కరెంట్ అకౌంట్ అని చెప్పి 2000 rupees వేయాలి. నెక్స్ట్ ఏంటంటే, కరెంట్ ఎంతకి సేల్స్ చేశాడు, టోటల్ సేల్స్ ఎంతో చూడండి. కరెంట్ యొక్క సేల్స్ వచ్చేసరికి 800 tons 130 rupees. సో 800 into 130 rupees కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేస్తాం సేల్స్. సో బై కరెంట్ అకౌంట్ అని చెప్పి 130 into 800 tons చేస్తే మనకి 1,04,000 rupees వచ్చింది.
నెక్స్ట్ కరణ్కి ఈ సేల్స్ మీద ఇవ్వాల్సిన కమిషన్, కరణ్కి సేల్స్ మీద 5% కమిషన్ ఇవ్వాలి. సో కరణ్కి 5 కాదు 4% కమిషన్ ఇవ్వాలి. ఈ 1,04,000 మీద 4% కమిషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. $1,04,000 మీద 4%. చూడండి 4,160 వచ్చింది. సో ఇక్కడ కూడా మనకి ఎంత వచ్చింది, 4,160 కమిషన్. కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు కరెంట్ అకౌంట్ అని చెప్పి 4,160 వేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం క్యాల్కులేట్ చేయవలసింది ఏంటంటే వర్కింగ్ నోట్స్ అబ్జర్వ్ చేయండి. వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ 1,10,000 రూపీస్. కానీ అందులో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 1,00,000 రూపీస్కి 10,000 ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ని యాడ్ చేస్తే 1,10,000 రూపీస్. ఈ 1,10,000 రూపీస్లో 950 టన్స్ మనకి కరెంట్కి చేరింది. రిమైనింగ్ 50 టన్స్ ఏంటంటే నార్మల్ లాస్. సో ఇక్కడ చిన్న ఫార్ములా ఉంది చూడండి, క్వాంటిటీ ఆఫ్ కోల్ సెండ్ మైనస్ క్వాంటిటీ ఆఫ్ నార్మల్ లాస్. టోటల్ మనం సెండ్ చేసింది 1,000 మైనస్ 50 టన్స్ ఏమో నార్మల్ లాస్. సో 1,000 టన్స్ నుంచి 50 టన్స్ లెస్ చేస్తే 950 టన్స్. సో ఇప్పుడు ఈ 1,10,000 రూపీస్ ఎన్ని టన్స్కి చేసిన ఖర్చు అంటే 950 టన్స్కి చేసిన ఖర్చుగా భావించాలి. ఇతను 800 టన్స్ని సేల్ చేశాడు. రిమైనింగ్ 150 టన్స్ అన్సోల్డ్ స్టాక్ కదా. సో 950 టన్స్లో 800 టన్స్ లెస్ చేస్తే సోల్డ్ చేసినటువంటి 800 టన్స్ని 150 టన్స్ వస్తాయి. ఇది అన్సోల్డ్ స్టాక్. ఈ 150 టన్స్ యొక్క వాల్యూ ఎంత అనేది మనం క్యాల్కులేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, లాస్ట్లో 1,10,000 డివైడెడ్ 950 ఇంటూ 150. 950 టన్స్ యొక్క వాల్యూ 1,10,000 అయితే 150 టన్స్ యొక్క వాల్యూ ఎంత? సో దాన్ని ఎలా వేస్తాం, 1,10,000 డివైడెడ్ 950 ఇంటూ 150 చేస్తే వస్తుంది. ఎంత వచ్చింది ఇక్కడ మీకు చూడండి, ఆ బ్రాకెట్లో ఉన్న అమౌంట్కి ముందు ఆ అమౌంట్ ఎంత అనేది ఇచ్చారు, 17,368 వస్తుంది. ఆ 17,368 రూపీస్ని ఇప్పుడు మనం కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేసుకోవాలి. ఏమని వేసుకోవాలంటే బై కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్ అని చెప్పి వేసుకోవాలి. వేసుకుని డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ టోటల్స్ చేస్తే క్రెడిట్ సైడ్ 1,21,368 వచ్చింది. సో డెబిట్ సైడ్ తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది అంటే 5,208 రూపీస్ తక్కువ ఉంది. ఈ 5,208 రూపీస్ ఏంటి అంటే ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ని P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో టు P&L అకౌంట్ అని రాసుకుంటాం. ఇంతటితో కన్సైన్మెంట్ అకౌంట్ అయింది. నెక్స్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్లో మనకి క్రెడిట్ సైడ్ బై కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి 1,00,000 రూపీస్ వస్తుంది. సో డెబిట్ సైడ్ ఆ అమౌంట్ని ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఇంతటితో గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అయిపోతుంది. నెక్స్ట్ వేయాల్సింది కరెన్స్ అకౌంట్. కరెంట్ అకౌంట్కి వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేయండి, కరెంట్ ఇచ్చినటువంటి అమౌంట్స్ అలాగే కరెంట్ యొక్క ఎక్స్పెన్సెస్ కమిషను కరెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తాయి. భారత్ కోల్ కంపెనీ బుక్స్లో కరెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు అవి క్రెడిట్ సైడ్ వస్తాయి. సో January 10th మీరు కరెంట్ అకౌంట్ అబ్జర్వ్ చేయండి. January 10th 50,000 రూపీస్ బిల్ని యాక్సెప్ట్ చేశాడు కరెంట్. సో అందుకని కరెంట్ అకౌంట్లో బై బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని చెప్పి 50,000 రూపీస్ వేయాలి. అలాగే కరెంట్ 2,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ని చేశాడు. సో బై కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి అది కూడా మనం క్రెడిట్ సైడ్ వేసుకోవాలి. నెక్స్ట్ కరెంట్కి ఇచ్చినటువంటి కమిషను 4,160 రూపీస్ మనం కమిషన్ ఇచ్చాం కాబట్టి బై కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి ఆ 4,160 రూపీస్ కమిషన్ కూడా క్రెడిట్ సైడ్ వేయాలి. నెక్స్ట్ లాస్ట్లో అతనికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది ఎలా తెలుస్తుంది అంటే
అతను మనం ఎంత సేల్ చేసామో అనే దాన్ని బట్టి ఉంటుంది. సో మనం చేసినటువంటి సేల్స్ ఎంత అంటే 80 టన్స్ 130 రూపీస్ చొప్పున 1,04,000 రూపీస్. సో కరెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి ఆ 1,04,000 రూపీస్ వేసుకుంటే మనకి క్రెడిట్ సైడ్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి భారత్ కోల్ లిమిటెడ్కి అనే విషయం తెలుస్తుంది. సో డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ దాన్ని బ్యాలెన్స్ క్యారీ చేస్తే బై బ్యాంక్ అకౌంట్ 47,840 రూపీస్ వస్తుంది. సో ఇది కరణ్ భారత్ కంపెనీ లిమిటెడ్కి పే చేయవలసినటువంటి రిమైనింగ్ అమౌంట్ని బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా పే చేస్తాడు కాబట్టి బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 47,840 రూపీస్ వేస్తాం. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బిల్లుని కరణ్ యాక్సెప్ట్ చేశాడు, దాని యొక్క పేమెంటు జరుగుతుంది బ్యాంకు ద్వారా. సో అందుకని బిల్స్ రిసీవబుల్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు కరెంట్ అకౌంట్, క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 50,000 రూపీస్ వేసుకుంటాం. ఇంతటితో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్. కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్ మనం కింద చేసినట్టు వర్కింగ్ నోట్స్ సంబంధించినటువంటి 17,368కి సంబంధించింది. సో ఆల్రెడీ కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్ అని వేసుకున్నాం. ఇప్పుడు కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి 17,368 వేసుకుని దాని బ్యాలెన్స్ క్యారీ చేసి నెక్స్ట్ April 1కి దాని బ్యాలెన్స్ డ్రాట్ డౌన్ కింద వేయాలి. ఇంతటితో భారత్ కంపెనీ లిమిటెడ్ బుక్స్లో అకౌంట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. మనకి ఇచ్చిన లెక్కలో భారత్ కంపెనీ లిమిటెడ్ సంబంధించిన అకౌంట్స్ని ప్రిపేర్ చేయమని ఇవ్వడం జరిగింది. సో అలా అడిగినప్పుడు ఈ విధంగా మనం నార్మల్ లాస్ వచ్చినప్పుడు లెక్క ఈ విధంగా చేయాలి. థ్యాంక్ యూ.